DSP. అమ్మ ఆత్మీయత గురించి DSP మ్యూజిక్ గురించి కొత్తగా చెప్పేదేం ఉండదు, గుర్తు చేసుకోవాలంతే. సంగీతంలో క్లాస్, మాస్, లో, ఫాస్ట్, మెలడీ, రాక్, ర్యాప్ ఇలా రకరకాలు చెబుతారు గాని సక్సెస్ తో పాటు మనసుకి చేరువయ్యేదే మంచి సంగీతం. అదే దేవి మ్యూజిక్. అసలు DSPనే ఒక కొత్త జానరీ ఆఫ్ మ్యూజిక్. సంగీతంలో అతను కొత్త ఎక్స్ప్రెషన్. మ్యూజిక్ అంటే క్వాంటిటీ కాదు, క్వాలిటీ అని సరిగమల సాక్షిగా నమ్మే దేవి అదే క్వాలిటీతో దాదాపు 60 సినిమాలు తన మార్కుతో, తన సిగ్నేచర్ తో ఎప్పటికీ గుర్తుండేలా అద్భుతమైన ఆల్బమ్స్ తో ఉర్రూతలూగించాడు. నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. మ్యూజిక్ తో కమ్మని మ్యాజిక్ చేసే పాటలతో దేవి ఆల్బమ్స్ చేసే హిప్నాటిజమే అతని కెరీర్ అంతా ఫ్లో అవుతూ కనిపిస్తుంది, వినిపిస్తుంది. తన డెప్త్ ఆఫ్ మ్యూజిక్, గ్రేట్నెస్ ఆఫ్ మ్యూజిక్ ఎప్పటికీ దేవిని మన హృదయాలకు దగ్గరగా ఉంచుతుంది. ప్రపంచానికి తన అద్భుతమైన సంగీతంతో, డాన్స్ తో నర నరాల్లో కరెంట్ ప్రవహింపజేసిన మైకల్ జాక్సన్ కి ట్రిబ్యూట్ గా దేవి కంపోజ్ చేసిన పాట ఎంజేని, ఆయన ఎనర్జీని మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి గురువునిచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియదని తనలోని సంగీతానికి తొలి దశలో సానపట్టిన గురువు పద్మశ్రీ మ్యాండలిన్ శ్రీనివాస్ కు గురు భక్తితో వినయంగా చేసిన స్వరాంజలి దేవిలోని పర్ఫెక్ట్ శిష్యుణ్ణి ఆవిష్కరిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఇప్పటికే 2 బిగ్గెస్ట్ ఆడియోస్ జల్సా, అత్తారింటికి దారేది ఇంకా సంచలనాన్ని కొనసాగిస్తున్నాయి. స్టైలిష్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ కూడా మ్యూజికల్ సందడి చేసింది. స్టైలిష్ స్టార్ త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఆల్రెడీ జులై లాంటి సెన్సేషనల్ హిట్ ఉండనే ఉంది. ఈ కాంబినేషన్ లో ఇప్పుడు వస్తున్న మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఆల్ ది బెస్ట్ సన్ ఆఫ్ శ్రీ సత్యమూర్తి.